హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. మనకి ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 27x50 టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ అనేది కట్టడం జరిగింది. ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ నియర్లీ 2400 నుంచి 2500 ఎస్ఎఫ్టీ కలిగి ఉంటుంది. మనకి ఫస్ట్ ఫ్లోర్ అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్స్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ప్రెజెంట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ మీకు కవర్ చేస్తున్నాను చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 BHK హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇల్లు అనేది గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం తీసుకురావడం జరిగింది. మనకి 10 days వరకు అయితే పెండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదు. మనకు కామన్గా వాష్రూమ్ అవుట్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లొకేషన్ పరంగా చూసుకుంటే మన బిరంగూడ కమాన్ NH65 నుంచి ఈ ప్రాపర్టీ అనేది ఎగ్జాక్ట్గా 4 to 4.5 km డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మన బిరంగూడ కమాన్ నుంచి కృష్ణారెడ్డిపేట్ 100 feet రోడ్కి వచ్చేసరికి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్గా 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీకు హాల్ ఏరియా అయితే కవర్ చేస్తాను చూడండి. హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా వచ్చింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా బిల్డర్ గారు చాలా బాగా ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఎందుకంటే మనకి హౌస్ ఇన్సైడ్ ఏమో మార్బుల్ వేశారు, అవుట్ సైడ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా రూపాయి ఎక్కువైనా సరే కస్టమర్కి మంచి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా బాగా కట్టడం అయితే జరిగింది. మీకు ఇదైతే కిచెన్, దాని పక్కనే దేవుడి గది అయితే ఉంటుంది. అవి కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో ఇదంతా డైనింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను. ఈ ప్రాపర్టీ నుంచి హైటెక్ సిటీ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 18 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది. గచ్చిబౌలికి వచ్చేసరికి మనకి 16 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి బ్యాక్ యార్డ్లో 1 feet గల్లీ అయితే వదిలేయడం జరిగింది. మనకి ఇక్కడే వాష్ ఏరియా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడే మనకి బోర్ పాయింట్, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ అయితే ఉంటుంది. స్టోరేజ్ ట్యాంక్ కూడా నియర్లీ 6000 liters ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అదేవిధంగా బోర్ చూసుకున్నట్టయితే బోర్ టోటల్గా 300 feet డిస్టెన్స్లో వేయడం జరిగింది. మనకి 50-60లోనే వాటర్ అయితే పడడం జరిగింది. ఫుల్ వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మనకి స్టెప్స్కి కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. యాంటీ స్క్విడ్ మనం జారిపోకుండా మంచి గ్రానైట్ అయితే వేయడం జరిగింది. అదేవిధంగా మనకి సైడ్కి వచ్చేసరికి SS రైలింగ్ అయితే యూజ్ చేస్తారు. మనకి బాల్కనీ వచ్చేసరికి బాల్కనీలో UPVC షీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి వాటర్ ప్రూఫ్ అండి, మనకి తడిచినా కూడా ఏం కాదు UPVC షీట్ అనేది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ మెయిన్ ఫ్రేమ్స్ గుమ్మం ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా టేక్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అనేది చాలా విశాలంగా వస్తుంది. ఎందుకంటే మనకి పార్కింగ్ ఏరియా కవర్ అవుతుంది కాబట్టి హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్ అనేది. మనకి బెడ్రూమ్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ మనకి స్లైట్గా చేంజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అనేది 1,27,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ఇది 150 గజాల వెస్ట్ ఫేసింగ్ G+1 ఇల్లు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రైస్ అనేది మనకి సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హౌస్ నుంచి మనకి ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్ లేదా దయారాక్ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 2 to 3 kilometer డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. ఇక్కడే కిచెను, అదేవిధంగా దేవుడికి ఏదైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి ఇల్లు అనేది 10 to 15 daysలో కంప్లీట్గా చేసి ఇచ్చేస్తారండి. మనకి ఏవైతే విండోస్ ఉన్నాయో అవి కంప్లీట్గా UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఇల్లు అనేది చాలా బాగా కట్టడం జరిగింది. మన గల్లీ కూడా 3 feet గల్లీ అయితే ఉంటుంది. గల్లీలో వేసిన బండలు కూడా అవి కంప్లీట్గా 6 feet బండలు అయితే వేయడం జరిగింది. పెద్ద బండలు వేసారండి. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ లేదు. చాలా బాగా కట్టడం జరిగింది ఇల్లు అనేది. ఒకసారి మీకు అవుట్ సైడ్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.